మేము అంగన్వాడీ వాళ్ళము ఐక్య పోరాటం వల్లనే మేము ఏదైనా సాధించగలము అని మేము నిర్ణయించుకొని ఐక్య పోరాటాలకు దిగాము. గత ప్రభుత్వంలో 42 రోజుల సమ్మెలో ఇచ్చిన మినిట్స్ కాపీని మేము నెరవేర్చమని మేము కోరుతున్నాం. ప్రతి టెంట్కు వచ్చి లోకేష్ బాబు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ కానీ, ప్రతి ఒక్క మంత్రి, ఇప్పుడున్న మంత్రులు కానీ అందరూ కూడా ప్రతి టెంట్లో ఈ ప్రభుత్వం నెరవేర్చింది, మీ మినిట్స్ అంతా మేము నెరవేరుస్తామని మా ఓట్లు వేయించుకొని గెలిపించిన కూటమి ప్రభుత్వము ఈ బడ్జెట్లో డబ్బుల విషయం ఆర్థిక పరిస్థితిని మేము అర్థం చేసుకోవాలంట. ఎలా అర్థం చేసుకోవాలో మాకు అర్థం కదా. అంగన్వాడీల పోరాటాన్ని అర్థం చేసుకోవాలని మేము కోరుతున్నాము. గత ప్రభుత్వానికి పట్టిన గత ఇది పడుతుంది. ఈ బడ్జెట్లో అంగన్వాడీ జీతాల పెంపు ఖచ్చితంగా చేయాలి. చేయని పక్షంలో అసెంబ్లీని ముట్టడించడానికి కూడా ఈ అంగన్వాడీలు ముందుకు వెనక్కి తగ్గరని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ఈ బడ్జెట్లో కనీస వేతనము 26,000. ఆ బడ్జెట్లో ఆర్థిక పరిస్థితులు అన్నీ ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు కానీ, పెన్షన్లు కానీ అన్నీ కూడా పెంచుతున్నారు. అలాగే జిఎస్టీని పెంచుతున్నారు, పన్నులు వేస్తున్నారు, కరెంటు బిల్లు వేస్తున్నారు. అయినప్పటికీ అంగన్వాడీల జీతాలు పెంచలేదు. పెంచకపోగా యాపుల మీద యాపులు, పనిభారం, విపరీతమైన పనిభారం. ప్రతి క్షణము రిపోర్ట్లు ఇవ్వడానికి మాకు అధికారులను ముట్టడించి చేసి అధికారుల దగ్గర మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పడుతుంది. ప్రభుత్వానికి తగదని ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ అసెంబ్లీలో అంగన్వాడీల జీతాలు పెంచాలని మేము ఈ డిమాండ్ పూర్తిగా చేసలేని పక్షంలో అసెంబ్లీని ముట్టడించడానికి మేము ఎంత మాత్రం వెనక్కి తగ్గము. గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుంది. అమ్మా మంత్రి గారు, మేము మీ ఇంట్లో పని చేసే ఒక పని మనిషి ఒక్క రోజు అంగన్వాడీ ఉద్యోగం చేసి అప్పుడు మీరు జీతాలు పెంచాల్సిందిగా మేము కోరుతున్నాం.